ఓకే మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మీరు అందరూ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్టున్నారు. మనం ఏదైతే బుల్లెట్ రైల్ సాధించాలి, మనం పాత అనుకున్న పద్ధతుల్లో గతంలో అలైన్మెంట్ ప్రకారం అని చెప్పి ఏదైతే అనుకున్నామో దాని కొరకు అందరం కలిసి కొట్టాలి, పార్టీలకు అతీతంగా ప్రజలందరం కలిసి అని చెప్పి ఏదైతే ప్లాన్ చేసి చేస్తున్నారో మంచి పరిణామం. వాస్తవానికి బుల్లెట్ ట్రైన్ అనేది మనకు 2 రాష్ట్రాలను విడదీసినప్పుడే వాళ్ళు దాంట్లో పెట్టిండ్రు. తప్పకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిటికి కలిపి బుల్లెట్ ట్రైన్ ఇస్తాం అనేది అప్పుడు చేర్చింది, మనం డివిజన్ లో చేర్చింది. దాని ప్రకారం మనకు ఉన్న రూటు వాస్తవం ప్రధానంగా ఎప్పుడు కూడా ఇటువంటి వచ్చినప్పుడు ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇస్తారు. అయితే ఇవాళ మార్చిన రూట్ ఏదైతుందో దాని ప్రకారం కేవలం మనం సూర్యాపేట, చౌటుప్పలు, నకరికల్లు నష్టపోతుంది. ఇక్కడ కూడా తెలంగాణ పైసా ప్రయోజనం లేదు. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోతున్న రూట్ ఉందో ఆ రూట్ లో ఎక్కడ కూడా ఒక లేదు. ఒకటి అభివృద్ధికి ప్రయోజనం కూడా లేదు. అసలు వాళ్ళు ఎందుకు మార్చినాము అని చెప్పేదానికి ఒక కారణం కూడా చూపించలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగకరమైంది కాదు. వాస్తవానికి నేషనల్ హైవే 65 పక్క నుంచి వెళ్ళి తీసుకుపోవడం ఉపయోగకరమైంది. మనకు ఒకటి సూర్యాపేట ఈ ప్రాంతం వెళ్ళే వాళ్ళు కావచ్చు, జనగాం ఈ ప్రాంతం వెళ్ళే వాళ్ళకి కావచ్చు, అది బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మనకి స్టాప్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పైగా ఇటు సూర్యాపేట, ఈ ఖమ్మం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా ఉపయోగం అవుతుంది. దానికి కూడా కొంత ఆదాయం కూడా వస్తుంది వాస్తవానికి. కానీ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం లేదు, దానివల్ల ఎటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా లేదు. పైగా నష్టం జరుగుతూ ఉంది. ఉపయోగం లేని పని అవుతుంది తప్ప ఇంకొకటి లేదు. అక్కడ రైతులు అక్కడ భూములు కొంత త్యాగం చేసి ఇచ్చినప్పటికీ కూడా అది మనకేం తెలంగాణ ప్రయోజనాలకి ఉపయోగపడేది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాత అలైన్మెంట్ ప్రకారమే మనం నేషనల్ హైవే 65 పక్క నుండి గతంలో ఏమైతే ఇచ్చిండ్రో, మొదట్లో రైలు ప్రతిపాదన వచ్చినప్పుడు 2 రాష్ట్రాల విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు ఏదైతే ఇచ్చిండ్రో దాని ప్రకారమే వెళ్ళాలి అనే డిమాండ్ తోని ప్రధానంగా మనం అందరం కూడా కొట్టాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి దీన్ని ఒక ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే అందరం కలిసి చేస్తున్నట్టుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా కలిసి వచ్చే పద్ధతుల్లోనే అందరిని కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మరి ఆ పద్ధతుల్లో నేను కూడా వాస్తవానికి రావాల్సి ఉండే, నేను దీనిలో హాజరవడం కొరకే రాత్రి వచ్చాను. కానీ సడన్ గా మాకు నర్సంపేటకు కేసీఆర్ గారితో కలిసి వెళ్లాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ నేను ఇటు రావడం జరిగింది పొద్దున్న లేసి. కాబట్టి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. మొత్తం మీరు ఏదైతే పోరాట రూపాలని అక్కడ మీరు తయారు చేస్తారో తప్పకుండా ఆ పోరాట రూపాలన్నింటిలో కూడా మేము పూర్తిగా, నేను సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేగా కావచ్చు, తెలంగాణ మొదటి కోటగా కావచ్చు, నల్గొండ జిల్లా అభివృద్ధి పనిచేస్తున్న వాడిగా కావచ్చు, అన్ని రకాలు కూడా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా ముందు వరుసలో ఉండి నడిపి పోరాటాన్ని విజయవంతం చేసుకుందాం. తప్పకుండా మనం కోల్పోతున్నది ఏదైతే ఉందో తప్పకుండా మళ్ళీ బుల్లెట్ రైలు సాధించుకుందాం. అందరం కూడా ఇదే పట్టుదలతోని ఐకమత్యంగా అందరం కూడా ముందుకు పోయి తప్పకుండా సాధించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.